పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఐపీఎల్ గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐపీఎల్ వస్తే చాలు అందరూ చదువులు మానేస్తారు, వాళ్ళకున్న పనులు మానేస్తారు. ఇంట్లో ఫ్యామిలీస్ని కూడా టీవీలు చూడనియరు. ఇంట్లో ఉన్న యూత్ అయినా పెద్దవాళ్ళు కూడా కొంతమంది క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు ఆ టైంలో ఐపీఎల్ మాత్రమే చూస్తారు. అంత క్రేజ్ ఉంది ఐపీఎల్కు మన ఇండియాలో. మరి అలాంటి ఐపీఎల్కి అంత క్రేజ్ ఉంటే అలాంటి ఐపీఎల్లో ఆడే క్రికెటర్లకి ఇంకెంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. అలాంటి ప్లేయర్స్లో ఒకడు బాగా క్రేజ్ ఉన్నవాడు రిషబ్ పంత్. 27 కోట్లకు అమ్ముడుపోయాడు ఐపీఎల్ వేలంలో మొదటి రోజు. ఎందుకంటే రిషబ్ పంత్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు, T20 వరల్డ్ కప్ గెలవడంలో. అలాగే మంచి టెస్ట్ బ్యాట్స్మెన్ కూడా. మిడిల్ ఆర్డర్లో వచ్చి ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా బాగా ఆడతాడు. అంటే ప్రెషర్ని ఆయన హ్యాండిల్ చేస్తాడనమాట రిషబ్ పంత్. ప్రెషర్ని హ్యాండిల్ చేసి మ్యాచ్ గెలిపించే సత్తా రిషబ్ పంత్కి ఉంది. అందుకే రిషబ్ పంత్కి ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. అందుకే వేలంలో 27 కోట్లకు అమ్ముడుపోయాడు. కారణం ఏంటంటే 27 కోట్లకి మొదట ఆర్సీబీ అలాగే లక్నో పోటాపోటీ పడ్డప్పటికీ కూడా ఆర్సీబీ మధ్యలో వెళ్ళిపోయింది వేలం పాటలో నుంచి. అంటే రిషబ్ పంత్ని కొనుగోలు చేసే ఆ క్రమంలో అప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎంట్రీ ఇచ్చి రైట్ టు మ్యాచ్ అనమాట ఆర్టీఎం ద్వారా మళ్ళీ 20 కోట్ల ధర పలికినప్పుడు మేము తీసుకుంటాము అని ఢిల్లీ క్యాపిటల్స్ కోరగా, అప్పుడు మరి మీరు ఎంత భారీ మొత్తం చెల్లించి తీసుకుంటారని అటు లక్నో సూపర్ జైంట్స్ మేనేజ్మెంట్ని అడగగా 20 కోట్లని ఒకటేసారి చెప్పేసరికి ఇక ఏం చేసేది లేక ఢిల్లీ క్యాపిటల్స్ సైలెంట్ అయిపోయింది. రిషబ్ పంత్ లక్నోకి వెళ్ళిపోయాడు. ఇది మొదటి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్ళని వేలంలో కొనుగోలు చేశాయి టీమ్స్. దాంట్లో ఏకంగా పంజాబ్ కింగ్స్ టీం అయితే 10 మందిని కొనుగోలు చేసింది, ముంబై 4 కొనుగోలు చేసింది, మిగతా టీమ్స్ 2 ఒక్కొక్కరి చొప్పున కొనుగోలు చేసింది అనమాట. ఎక్కువ అయితే రిషబ్ పంత్ అయితే ఎక్కువ రేటుకి అమ్ముడుపోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీంకి అమ్ముడుపోయాడు 26,75,00,000కి. ఎందుకంటే పంజాబ్ టీంకి ఒక మంచి నాయకత్వం లేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ ఒక ఐపీఎల్ టైటిల్ విన్నర్ కూడా. సో శ్రేయస్ అయ్యర్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఖచ్చితంగా మాకు ఒక మంచి కెప్టెన్ కావాలని ఫిక్స్ అయిపోయి ఇక ఎంత రేట్ అయినా కొనుక్కుందామని ఫిక్స్ అయిపోయి ఇక కొనుగోలు చేసింది పంజాబ్ టీం. హైలైట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం శ్రేయస్ అయ్యర్ కలకత్తా ఆటగాడైనప్పటికీ అతన్ని వేలంలో పెట్టింది ఆ టీం. మొదటగా 2 కోట్లకి అట్లా స్టార్ట్ అయిన వేలంపాట చివరికి ఒకటేసారి జాక్పాట్ కొట్టాడనమాట. 20 కోట్లు దాటిందనమాట. ఇప్పుడు అతనికి వెంకటేష్ అయ్యర్కి చివరిగా ఎంత పే చేశారంటే 23,75,00,000 పే చేసి మళ్ళీ కేకేఆర్ఏ తీసుకుంది. మొదటగా 2 కోట్లతోటి బిడ్డింగ్లో పెట్టారు, తర్వాత మళ్ళీ 23 కోట్లతోటి వాళ్ళే తీసుకున్నారు. ఈ మధ్యలో అతని కోసం పాపం 2-3 టీంలు అయితే పోటాపోటీగా అతని కోసం లక్నో ఆర్సీబీ పోటీ పడ్డాయి. కానీ మళ్ళీ చివరిగా అతను కేకేఆర్లోకే వెళ్ళిపోయాడు, ఎందుకంటే మంచి ఆల్రౌండర్ కాబట్టి. ఇక ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మొహమ్మద్ సిరాజ్ గురించి చెప్పుకోవచ్చు. సిరాజ్ని వేలంలో పెట్టింది ఆర్సీబీ టీం. సో సిరాజ్కి 12,25,00,000 పెట్టి గుజరాత్ తీసుకుంది సిరాజ్ని. మంచి పేసర్ అనమాట, గుజరాత్కి ఒక మంచి పేసర్ అవసరం ఉంది కాబట్టి తీసేసుకుంది. ఇక షమి హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. మహమ్మద్ షమి హైదరాబాద్ టీం తీసుకుంది. మహమ్మద్ షమిని 10 కోట్లు పెట్టి తీసుకుంది. ఇక నిన్న ఆర్టీఎం ఆప్షన్ అనమాట, రైట్ టు మ్యాచ్. అంటే ఎవరైతే ప్లేయర్స్ని వదులుకుంటారో అంటే బిడ్డింగ్లో పెడతారో ఆ టీంకి ఒక ఆప్షన్ ఉంటుంది ఆర్టీఎం. అంటే ఒక పెద్ద ధర పలికినప్పుడు దాదాపు 15 కోట్ల 20 కోట్ల పలికినప్పుడు ఆ బిడ్డింగ్లో వేరే టీము 20 కోట్ల వరకే ఆయనకు ధర పెట్టి కొనుక్కుందాం అన్నప్పుడు ఆ ప్లేయర్ని ఏ టీం అయితే వేలంలో పెడుతుందో వాళ్ళకి ఆ 20 కోట్లు పెట్టి కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది అనమాట ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ అనమాట. సో ఆ విధంగా నిన్న 4 ప్లేయర్స్ మళ్ళీ తిరిగి రిటైన్ చేసుకోవడం జరిగింది అట్లా ఆర్టీఎం రైట్ టు మ్యాచ్. సో అందులో ఒకడు హైలైట్ ఏంటంటే మన ఆసీస్ యంగ్ బ్యాటర్ ఎవరు మెగ్గర్కుడి 9 కోట్లతోటి మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు ఢిల్లీ వాళ్ళు. మొదట అతన్ని వేలంలో పెట్టారు, కానీ అతనికి 9 కోట్ల ధర పలకడం, అక్కడ వరకే ఇక వేరే అపోజిట్ టీము మేము ఇక్కడ వరకే పెడతాము అతనికి అన్నట్టు ఉండడం. సో ఇదే కరెక్ట్ టైం, మళ్ళీ 9 కోట్లు పెట్టి మేమే తీసేసుకుంటామని 9 కోట్లు పెట్టి వీళ్ళే తీసేసుకున్నారు. అంటే మళ్ళీ అని కాదు, అతని ధర 9 కోట్ల వరకు పలకగా వీళ్ళు మెగ్గర్కి మంచి ప్లేయరే కదా అన్నట్టు మళ్ళీ వీళ్ళే తీసేసుకున్నారు ఆర్టీఎం ద్వారా.
రైట్ టు మ్యాచ్ ద్వారా. సో ఇలా జరిగిందనమాట మొదటి రోజు. ఇంకా చాలామంది అమ్ముడుపోలేదు. ఇవి సెకండ్ రోజు కూడా వేలంపాట ఉంది. మొత్తం 72 మంది ఆటగాళ్ళు అమ్ముడుపోతే విదేశీ ఆటగాళ్ళు 24 మంది అమ్ముడుపోయారు. ఎక్కువగా నిన్న హవా ఎవరిది కొనసాగిందంటే బ్యాట్స్మెన్స్ది, ఆల్రౌండర్ది, ఒక 2-3 తప్ప ఎక్కువగా పేసర్స్ హవా ఎక్కువ కొనసాగింది. నిన్న పేసర్స్ని బాగా కొన్నారు, అంటే ఫాస్ట్ బౌలర్స్ని. చివరిగా చూసుకుంటే రిషబ్ పంత్ 27 కోట్లకి, శ్రేయస్ అయ్యర్ 26 కోట్లకి, 26 కోట్ల 75 లక్షలు, వెంకటేష్ అయ్యర్ 23 కోట్ల 75 లక్షలు, హర్షదీప్ సింగ్ ఆర్టీఎం ద్వారా మళ్ళీ పంజాబే తీసుకుంది అనమాట, 18 కోట్లకు తీసుకుంది. యజ్వేంద్ర చాహల్ 18 కోట్లు, జాస్ బట్లర్ 15 కోట్ల 70 లక్షలు గుజరాత్కి, కేఎల్ రాహుల్ 14 కోట్లు ఢిల్లీకి. యాక్చువల్లీ కేఎల్ రాహుల్ని ఆర్సీబీ తీసుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు, కానీ ఆర్సీబీ వదులుకుంది. చాలామంది అసహనం కూడా వ్యక్తం చేశారు. దాదాపు 110 కోట్లు ఉన్నాయి ఇంకా ఆర్సీబీ ఖాతాలో ప్లేయర్స్ని కొనుగోలు చేయడానికి. మరి 14 కోట్లు పెట్టి ఎందుకు కొనుక్కోలేదు కేఎల్ రాహుల్ని? మరి ఢిల్లీ కొనుక్కుంది, మరి అక్కడికే ఎందుకు డల్ అయిపోయింది? మరి అంత డబ్బు వెచ్చించడం అవసరమా కేఎల్ రాహుల్ పైన అని అనుకుందేమో. ఒకప్పుడు ఒక ఫైనల్లో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు. హైదరాబాద్ తోటి ఫైనల్ ఆడిన ఆ టైంలో ఓడిపోయింది అనమాట ఆర్సీబీ. మరి అది మా మైండ్లోకి దృష్టిలోకి వచ్చి మరి కేఎల్ రాహుల్ని తీసుకోలేదా మరి ఏటో తెలీదు. ట్రెంట్ బౌల్ట్ మళ్ళీ ముంబైకి వెళ్ళాడు, అంటే అంత మధ్యలో వేరే టీం కానప్పటికీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ముంబైకి వెళ్ళాడు 12 కోట్ల 50 లక్షలకి. జోష్ హెజల్వుడ్ బెంగళూరుకి వచ్చాడు మళ్ళీ, అంటే ఇంతకుముందు బెంగళూరుకి ఆడాడు. జోఫ్రా ఆర్చరు రాజస్థాన్కి వెళ్ళిపోయాడు అనమాట. 12 కోట్ల 50 లక్షలకి రాజస్థాన్కి జోఫ్రా ఆర్చర్ వెళ్ళిపోయాడు. ముంబైలో ఉన్నాడు అనమాట. ఇంతకుముందు మొన్న పోయిన సీజన్ ముంబైలో ఉంటే పెద్దగా ఆడలేదు. ఈసారి మళ్ళీ రాజస్థాన్ తీసుకుంది జోఫ్రా ఆర్చర్ని. రాజస్థాన్కి ఇప్పుడు కోచ్గా మళ్ళీ రాహుల్ ద్రావిడ్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. T20 వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంతో మళ్ళీ రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు రాజస్థాన్కి మళ్ళీ కెప్టెన్గా వచ్చాడు, అంటే మెంటర్గా. సో ఇదన్నమాట మొదటి రోజు వేలంపాట మొత్తం. చూద్దాం మరి ఇవాళ మరి మళ్ళీ వేలంపాట జరగనుంది. మరి ఇవాళ ఎవరు మరి ఆ 20 కోట్ల మార్కును దాటే బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? మరి ఆ విదేశీ ఆటగాడైతే ఈసారి విచిత్రంగా ఒక్కరు కూడా 20 కోట్ల రూపాయలు దాటలేదు మొదటి రోజు వేలంపాటలో. మరి ఈ రోజు ఎవరైనా విదేశీ ఆటగాడు 20 కోట్ల రూపాయలు దాటుతాడా వేలంపాటలో? చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఐపీఎల్ గురించి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.